హాయ్ వర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. రీసెంట్ డేస్లో చూస్తే సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోయినాయండి. సైబర్ క్రైమ్స్తో పాటు నేను రీసెంట్గా ఒక వర్డ్ వింటూ వచ్చాను, హెల్ప్ టు కాప్. అసలు ఏంటి కాప్కి వీళ్ళు హెల్ప్ చేయడం ఏంటి, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఉంది. బట్ ఈరోజు మన స్టూడియోలో సైబర్ ఎక్స్పర్ట్ అరవింద్ గారు ఉన్నారు. సో అరవింద్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అరవింద్ గారు. హలో అండి. సో అందరికీ పోలీసులు హెల్ప్ చేస్తారు, కాప్ హెల్ప్ చేస్తారు. సో హెల్ప్ టు కాప్ అంటే ఏంటి సార్ అసలు? సో హెల్ప్ టు కోప్ అంటే పోలీస్కి హెల్ప్. సో యాక్చువల్లీ సైబర్ క్రైమ్కి సంబంధించిన ఫౌండేషన్ నేను 3 years బ్యాక్ స్టార్ట్ చేశాను. సో ఈ 3 years నేను విక్టిమ్స్ని పోలీస్ డిపార్ట్మెంట్తో వర్క్ చేయడంలో, ఈ క్రమంలో అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుంది, ఆ కేసెస్ కానీ అన్సాల్వ్డ్ కేసెస్ కానీ. సో ఇంటర్నెట్ క్రైమ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఫిజికల్ క్రైమ్స్ తగ్గినప్పటి నుండి అసలు ఈ టెక్నికల్గా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పోలీసులు. ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా కొత్త కొత్త క్రైమ్స్ వస్తుంటే వీళ్ళు అసలు కొన్ని కేసెస్ ట్రేస్ చేస్తున్నారు, కొన్ని చేయలేకపోతున్నారు, కొన్ని డిలే అవుతున్నాయి. సో మనకు ఒక యాజ్ ఏ ఎథికల్ హ్యాకర్గా మనకున్న నాలెడ్జ్ని పోలీస్కి హెల్ప్ అవుదామన్న క్రమంలో ఈ హెల్ప్ టు కాప్ అనేది స్టార్ట్ చేశాము. దాదాపు ఇది 1 year అవుతుంది. అబోవ్ 500 పోలీస్ ఆఫీసర్స్కి ఇది రీచ్ అయింది ఇప్పటికి. సో ఇంకా కూడా రన్ అవుతుంది. సో టెక్నికల్ లీడ్స్ ఇస్తూ పోలీస్కి సంబంధించిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేస్తూ ఇంకేదైనా ఒక ఫ్రాడ్ జరిగింది అంటే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసి డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అసలు నాన్ ప్రాఫిటబుల్ కదా ఇది, మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? అంటే శాలరీస్ మీరే ఇవ్వాలి ఎంప్లాయీస్కి, నాన్ ప్రాఫిటబుల్ మీరు ఎందుకు చేస్తున్నారు? సో యాక్చువల్లీ హెల్ప్ టు కాప్ ఫ్రీ సర్వీస్ పోలీస్ డిపార్ట్మెంట్కి. పోలీస్ చేసేది కూడా సర్వీస్. పోలీస్ డబ్బులు తీసుకోరు, మనం డబ్బులు ఇవ్వం. మనం ఓన్లీ టెక్నికల్గా హెల్ప్ చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే మాకు రెవెన్యూ అని చూసుకుంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మాకు కంపెనీ ఉంది, గరుడ సైబర్ సెల్ అని కంపెనీ ఉంది. సో దాంతో రెవెన్యూ ఉంటుంది. అండ్ మేము ఎథికల్ హ్యాకింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటాం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ప్రైవేట్ కంపెనీస్కి. సో మనకున్న నాలెడ్జ్కి, సో మనం నేర్చుకున్న దానికి, సో నా దృష్టిలో ప్రతి కామన్ మ్యాన్ పోలీసే. సో పోలీస్ ఒక్కడే చేస్తే ఏది కూడా అవ్వదు. సో ప్రతి ఒక్కరు కూడా క్రైమ్ని తగ్గించడానికి సో వాళ్ళ వంతు హెల్ప్ ఖచ్చితంగా ఉండాలి అన్న దాంతో మనకి సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో టెక్నికల్ లీడ్స్ ఇస్తూ ఉంటాం డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక పోలీసులే చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు ఇన్ఫర్మేషన్ని. సో అది మీకు ఇవ్వడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది? అది ఇస్తే మరి వాళ్ళకేమీ ప్రాబ్లం అవ్వదా? సో మీరు అన్నది కరెక్టే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ని మాకు షేర్ చేయడం ఏంది అనేది మీ క్వశ్చన్. ఎస్. సో నేనేమంటున్నా, ఒక వెబ్సైట్ ఉంది, పబ్లిక్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి వాడు ఒక 100 కోట్లు ఫ్రాడ్ చేసిండు పబ్లిక్గా. సో వాడు పబ్లిక్గా 100 కోట్లు ఫ్రాడ్ చేసినప్పుడు నేను పబ్లిక్గా ఆ వెబ్సైట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి డిపార్ట్మెంట్కి ఇచ్చా లీడ్స్ మొత్తం. ఆ వెబ్సైట్ ఎవరిది, దాని వెనక ఎవరు ఉన్నారు, అకౌంట్ నెంబర్స్ ఏంటి, ఎట్లా ఫ్రాడ్ చేసిండు అండ్ టోటల్ సినారియో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి అందులో టెక్నికల్ లీడ్స్ మొత్తం డిపార్ట్మెంట్కి ఇచ్చా. సో అది మిస్టేక్ అవ్వదు, కాన్ఫిడెన్షియల్ అవ్వదు, పబ్లిక్ ఓపెన్గా లాస్ అయ్యారు, నేను ఓపెన్గా ఇన్వెస్టిగేషన్ చేసి డిపార్ట్మెంట్కి ఇచ్చా. సో ఇదొక ఎగ్జాంపుల్. సో లేదా ఒక అమ్మాయిని పబ్లిక్గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక వ్యక్తి హరాజ్ చేస్తూ ఉన్నాడు. సో ఆ అమ్మాయి హరాజ్ అవుతుంది అని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ పెట్టింది, వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంది, ఇలా హరాజ్ అవుతుంది, నా పిక్చర్స్ షేర్ అవుతున్నాయి అని చెప్పేసి. సో అది ఎవరో చూసి నాకు చెప్పారు. సో నేను ఆ ఇన్స్టాగ్రామ్ అసలు ఎవరిది అని నాకున్న నాలెడ్జ్తో నేను ఇన్వెస్టిగేట్ చేసి పలానా పోలీస్ స్టేషన్లో నేను ఇచ్చాను. సో అది కాన్ఫిడెన్షియల్ కూడా కాదు. ఓకే. సో నేనేమంటున్నా అంటే పబ్లిక్గా మోసపోతున్నారు, పబ్లిక్గా నేను ఆ డేటా ఇన్వెస్టిగేట్ చేసి పోలీస్కి ఇస్తున్నాను. ఓకే, ఇప్పటికి ఎన్ని కేసెస్ మీరు సాల్వ్ చేస్తుంటారు, హెల్ప్ చేశారు? హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసినాం, లోకల్ పోలీస్ స్టేషన్స్లో హెల్ప్ చేసినాం మనం. సో తర్వాత విక్టిమ్స్కి కూడా మాకున్న ఫౌండేషన్స్కి హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి కూడా ఈ విధంగా హరాజ్ చేస్తున్నారు, ఈ విధంగా మేము అవేర్నెస్ లేక మేము ఇట్లా లాస్ అయిపోయినాము, మేము సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాము, మాకు హరాస్మెంట్ ఎక్కువ అయిపోయింది అన్నప్పుడు త్రూ పోలీసు హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి, హండ్రెడ్స్ ఆఫ్ విక్టిమ్స్కి మేము హెల్ప్ చేసాం. ఓకే, అసలు మీది ఇప్పుడు ఫౌండేషన్ ఉంది కదా, సో ఎట్లా ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సో హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అని విక్టిమ్స్ కోసం స్టార్ట్ చేసాం, హెల్ప్ టు కాప్ అని పోలీస్ కోసం స్టార్ట్ చేసాం. సో విక్టిమ్స్ ఎవరైనా ఇబ్బంది పడి ఎవరైనా హరాస్మెంట్ అయినా ఏదైనా ఫ్రాడ్ అయినా కూడా మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నాం. మాకు అప్రోచ్ అయినప్పుడు సో ఆ క్రైమ్ నుండి ఏ విధంగా బయటపడాలి, అసలు ఆ క్రైమ్ వల్ల వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. త్రూ పోలీస్ స్టేషన్ త్రూ పోలీస్ కంప్లైంట్ పెట్టించి ఆ క్రైమ్ నుండి బయటపడే మార్గం కానీ, లేకపోతే వాళ్ళు లాస్ అయిన దానికి
ఏ విధంగా అని మేము సజెస్ట్ చేస్తుంటాం. సో నెక్స్ట్ వన్ హెల్ప్ టు కాప్. సో దీన్ని మేము ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో మాకున్న నాలెడ్జ్ ఇది సార్, మీకున్న మేము హెల్ప్ చేస్తాం, హెల్ప్ టు కాప్ అనే నేమ్తోని మీకు టెక్నికల్ లీడ్స్ ఇస్తూ ఉంటాం. మేము ఏ కేసులో అయినా సరే మా హెల్ప్ తీసుకోవచ్చు, మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం డేటా కూడా అని చెప్పేసి వాళ్ళకు ఎంతో నమ్మకం ఉంటే తప్పితే ఒక కేసు డీటెయిల్స్ మాకు ఇవ్వరు. సో సైబర్ క్రైమ్ సంబంధించింది. సో అట్లా మాకు ఇచ్చినప్పుడు మేము అదే నమ్మకంతో ఆ డేటాకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి డేటా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇది ఫేస్ చేశారు. No. రీసెంట్ డేస్లో చూస్తే ఫేక్ పిక్చర్స్ కానీ చాలా పెద్ద ఇష్యూ అయింది. సో అలాంటి వాటికి కూడా అసలు ఎలా ట్రేస్ చేయడం, మీ దాకా వస్తుంటాయా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా? సో కొందరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా మాకు బయటే సాల్వ్ అయిపోవాలి, మేము సెలబ్రిటీస్, మేము బిజినెస్ మ్యాన్స్ అన్నట్టుగా వస్తూ ఉంటారు మా దగ్గరికి. బట్ ఆ పూర్తి రైట్స్ మాకు ఉండవు. ఖచ్చితంగా త్రో పోలీస్ జరగాలి, ఏది జరగాలన్నా కూడా. సో వాళ్ళకు మేము సజెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఖచ్చితంగా, లేదా సైబర్ క్రైమ్స్లో ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత సజెస్ట్ చేస్తాం మేము. సో ఆ హరాస్మెంట్ నుంచి కానీ, ట్రోలింగ్ నుంచి కానీ, డీప్ ఫేక్ నుంచి కానీ ఏ విధంగా బయటపడాలి, మీ ఫొటోస్ ఏ విధంగా డిలీట్ అవుతాయి అనేది మేము సజెస్ట్ చేస్తాం, త్రో పోలీస్ సజెస్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు రీసెంట్ డేస్లో చూస్తే చాలామంది వీళ్ళు ఇలాంటి ఫొటోస్ వచ్చినప్పుడు పేరెంట్స్కి చెప్పుకోలేక రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇష్యూ అయ్యిద్దని సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. No. సో అలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అంటే ఇప్పుడు వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళలేరు. సో ఫ్యామిలీతో చెప్పుకోలేరు. సో ఒక కొన్ని ఇయర్స్ ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్న, లేదు అంటే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పి ట్రావెల్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు పిక్చర్స్ తీసుకొని ఆ పిక్చర్స్ని ఫేక్ పిక్చర్స్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదా వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేయడానికి? అంటే నేనేమంటాను అంటే ఫస్ట్ పోలీస్కి చెప్పాలి. త్రూ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పోలీస్ దగ్గర ఒక కంప్లైంట్ ఉండాలి. కంప్లైంట్ ఉన్నప్పుడు మనం దాని నుండి ఏ విధంగా బయటపడాలి అని సజెస్ట్ చేస్తాం, పోలీస్ త్రూ క్లియర్ కూడా చేస్తాం. 100% వాళ్ళకి ఏం కాకుండా, ఆ డీప్ ఫేక్ కాకుండా, వాళ్ళు డీఫేమ్ అవ్వకుండా మేము సజెస్ట్ చేస్తాం, సాల్వ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇప్పుడు చాలా కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలి అంటే సైబర్ క్రైమ్కి రావాలి అంటే కనుక ఏమైనా కోర్సెస్ ఉంటాయా? అంటే మీకు ఇప్పుడు ఇట్లా ఏమన్నా ఇవి ఉంటాయి కదా, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయా? సైబర్ క్రైమ్కి రావాలంటే ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయా? మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా? సో దీనికి బిఫోర్ కోర్స్ ఇవి కంప్లీట్ అయితే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. అసలు ప్రాసెస్ ఏంటి? ఒక సైబర్ పర్సన్గా తను జాబ్ చేయాలి అనుకుంటే అసలు ప్రాసెస్ ఏంటి? ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి మేడం ఇప్పుడు. సో అమీర్పేటలో చూసుకున్నట్టయితే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రైవేట్గా కూడా చాలా ఉన్నాయి. మేము కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం, మేము కూడా క్లాసెస్ ఇస్తూ ఉంటాం. సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ బగ్ బౌంటీ, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, ఈ విధంగా చాలా ఉన్నాయి కోర్సెస్. బట్ విల్లింగ్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇటు సైడ్ 100 మెంబర్స్ నేర్చుకుంటే ఒక కోర్స్ని లాస్ట్కి మిగిలిది ఒక 1 మెంబర్ మాత్రమే ఎండింగ్ వరకు. సో అంత కష్టంగా ఉంటుంది సబ్జెక్ట్ మొత్తం కూడా. ఒకవేళ ఎంత నేర్చుకున్నా కూడా సోర్సెస్ అనేది చాలా తక్కువ. సో ఇన్వెస్టిగేషన్ నేర్చుకోవడానికి సోర్సెస్ అనేది చాలా తక్కువ. ఇష్టంతో, ఇంట్రెస్ట్తో, విల్లింగ్ ఉండాలి ఖచ్చితంగా. చాలా కష్టపడి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సైడ్ మన తెలంగాణలో మాత్రం చాలా తక్కువ. ఓకే. ఇక్కడ సైడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఓకే. నా లాస్ట్ క్వశ్చన్, రీసెంట్గా పెహల్గామి దాడి మీరు చూసుంటారు. చాలామంది యూట్యూబర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము, అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు తెలిసింది మనకి. తర్వాత సోర్స్ ఆఫ్ రీజన్స్ ఏంటి, ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది అన్నప్పుడు చెక్ చేసినప్పుడు 26 మందిని అంత దారుణంగా చంపేశారు. బట్ మన దగ్గర నుంచే చాలామంది వాళ్ళకి సైబర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అని చెప్పేసి యూట్యూబర్స్ నేమ్స్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు దాని మీద ఇంట్రాగేషన్ కూడా జరుగుతుంది. సో అలాంటి వాళ్ళే మనకు ముందు తెలియదా? అంటే ఎవరైతే ఇక్కడి నుంచి పాకిస్తాన్ అటు సైడ్ చేస్తూ ఉంటారో, చాట్స్ చేస్తూ ఉంటారు, ఇంకొకటి ఈ ఉంటాయి కదా చాటింగ్సే కానీ అండ్ లైవ్ కాన్వర్జేషన్సే కానీ, సో ఇలాంటివి మనకి ముందు ట్రేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి? సో ప్రైవసీకి మనం భంగం కలిగించకుండా అసలు ఏం చేయలేం. ఎవరైనా సరే ఎవరిదైనా ప్రైవసీయే. వాళ్ళు ఎవరితో చార్జ్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరిని అట్లా అబ్జర్వ్ చేయడం, మానిటరింగ్ చేయడం మాత్రం ఇంపాసిబుల్. సో ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు అందులో ఎవరు చేస్తున్నారు, అందులో సైబర్ వేగా ఎవరు వెళ్తున్నారు అని ట్రేస్ చేయడం మాత్రం చాలా కష్టం. కాకపోతే ఎవరైతే పంపించారో వాళ్ళని ట్రేస్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ ముందు మాత్రం చేయలేం. ఎవరు చేస్తున్నారని లైవ్ మానిటరింగ్, కన్వర్జేషన్ వినడము ఇవన్నీ చేయలేం. ఓకే. సో అసలుకి మీ దాని నుంచి అరవింద్ గారిని అడిగితే కనుక సైబర్ క్రైమ్స్ని సాల్వేషన్కి ఎట్లా చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? హెల్ప్ టు కాప్ అంటే అసలు ఏం చెప్తారు? సో హెల్ప్ టు కాప్ పోలీస్ డిపార్ట్మెంట్కి, సో విక్టిమ్స్కి కాదు, ఓన్లీ పోలీస్కి, మెయిన్లీ 2 తెలుగు స్టేట్స్
ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్స్కి మేము సర్వీస్ ఇవ్వాలి అనే ఒక హోప్తో స్టార్ట్ చేయడం జరిగింది ఇది. సో ఖచ్చితంగా కానిస్టేబుల్ పీసీ నుండి ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు ప్రతి ఒక్కరికి హెచ్టీసీ హెల్ప్ టు కాప్ అనేది వెళ్ళాలి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అట్లీస్ట్ ఒక 1% అయినా హెల్ప్ మేము చేయాలి అనే కాన్సెప్ట్ మాది. సో నాదైనా మా టీందైనా మాకు ఒక 10 మెంబర్స్ టీం ఉంటారు. ఆ టీం అందరం కలిసి ఎక్కడ కేసు ఉన్నా కూడా పోలీస్కి హెల్ప్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో ముందుకు వెళ్తున్నాం. సో పోలీసులు కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది మీకెందుకు, లేకపోతే ఇది అవసరమా, మేము మా దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోము అన్నట్టు ఉంటారు. బట్ తెలంగాణ పోలీస్ మాత్రం ఈ కేసు ఉంది, ఈ క్రైమ్ ఉంది, సో మీరు కూడా హెల్ప్ చేస్తే బ్రహ్మాండంగా మనం రిసాల్వ్ చేయొచ్చు, క్రైమ్ రేట్ అనేది తగ్గించవచ్చు అని చెప్పేసి మాకు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ ఛానల్ నుండి తెలంగాణ పోలీస్కి స్పెషల్ థ్యాంక్స్. సూపర్ అండి. చూసారు కదా, ఇది ఈరోజు నా డౌట్స్ అయితే నేను క్లియర్ చేసుకున్నాను. హెల్ప్ టు కాప్ అంటే డెఫినెట్గా సైబర్ నుంచి వాళ్ళు చేసే హెల్ప్ వాళ్ళు పోలీసులకి చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంత తొందరగా కేసు సాల్వ్ చేయొచ్చో మనం చూసాము. ఇప్పుడు క్లియర్గా అరవింద్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాంటివి ఏమున్నా సరే డెఫినెట్గా మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా మనం కింద ఇస్తాము. పర్సనల్గా వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.